వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరులో ఘనంగా నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు. రైతుల పక్షపాతి వైఎస్ జగన్. తొలిసారిగా ఎస్టీ మహిళా పొలంలో ఉచిత జలకళ బోరు డ్రిల్లింగ్ ప్రారంభించిన చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ, సంబరాలు నిర్వహించుకున్న ఆ పార్టీ శ్రేణులు. వార్తలను వివరాలు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామంలోని వీర జవాన్ ఇంటి వద్ద ప్రవీణ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి గారికి చాలా ఈ బాత్లోనే పాదయాత్ర ఏమవుతున్నాను అర్జెంటుగా అని చెప్తే ఈ పేపర్ వచ్చేదానికి కూడా లేట్ అయితే శాంక్షన్ పేపర్లు నేను ఫోన్లోనే మాట్లాడితే తొందరగా తెప్పించి తీసుకొని వచ్చి ఇస్తాను. ఆయనే అంత ఫీల్ అవుతాను కాబట్టి మళ్ళీ నేను చెప్తాను ఉద్యోగం అని చెప్పి చెప్తాను. ఇంకేదైనా వేరే బెనిఫిట్లు ఏమైనా చేస్తే అవి కూడా ఇప్పిస్తాను. ఇప్పుడు డబ్బులు 20 లక్షలు అయితే ఇస్తాను. జాబ్ గురించి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. దాని తర్వాత మీకు ఇక్కడ ఏదైనా ల్యాండ్ కానీ లేకపోతే ఇల్లు కానీ ఇవన్నీ చిన్న చిన్నవి మా లెవెల్లోనే కలెక్టర్తో పాటు చెప్పి చేయగలుగుతాను. ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఈ డబ్బులు వచ్చింది జాబ్ ఇప్పించేదానికి నేను తప్పనిసరిగా మాట్లాడతాను. మన చేతిలో ఏం లేదు, దేవుడి నిర్ణయం పెట్టట్లేదు. ఈ సందర్భంగా వారు మీడియా వారితో మాట్లాడారు. శత్రు మూకలతో పోరాడి అసువులు బాసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప, చిత్తూరు జిల్లా ఎస్పీ సునీల్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ రేణుక తదితరులు పాల్గొన్నారు. అసూలు బాసాడు పాకిస్తాన్ యుద్ధంలో దాడిలో. మరి తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నమే నాకు వారి సెక్రటరీ ద్వారా మెసేజ్ ఇచ్చి ఈరోజు పోయి చూడండి, మీరు శాంక్షన్ లెటర్ ఇస్తూ ఉన్నాను 50 లక్షలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే వారి లెటర్ కూడా పంపించడం జరిగింది మన కలెక్టర్ ద్వారా. ఆ లెటర్ను వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళు ఇంకా కొన్ని కోరికలు కోరారు. ఇల్లు కావాలని, తర్వాత ఏదైనా కొంత వ్యవసాయ భూమి కావాలని, తర్వాత ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మైక్రోబయాలజీ. మరి ఉద్యోగం కావాలి, మాకు ఎవరు లేదు, ఇంకా ఓడే కొడుకున్నాడు, ఆయన చనిపోయాడు కాబట్టి కొడుకైనా కూతురైనా కొడుకైనా కోడలైనా ఆమె మాకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద తప్పకుండా ఇవన్నీ కూడా మేము మా డిప్యూటీ సీఎం గారు, మా శాసనసభ్యులు బాబు గారు, మా ఎంపీ రెడ్డప్ప గారు, నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా వారికి ఏదైతే కోరికలు కోరారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి అవసరమైన మేర తప్పకుండా వారికి సహాయం అందించడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. ఇది ఈ మన జిల్లాలో గతంలో కూడా పూతలపట్టు మండలంలో కూడా జరిగాయి. మరి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి చనిపోవడం అంటే చాలా దురదృష్టకరం. మరి ఇవన్నీ కూడా మనం ఊహించనివి కాబట్టి ఎప్పటికప్పుడు వీటి మీద తిరిగి మనం పునరాలోచించాలంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏదైనా తర్వాత కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పి
తప్పకుండా ఆ విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి గారు సంబంధించిన మీదట దాన్ని కూడా వీళ్ళకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రైతుల కష్ట సుఖాలను తెలుసుకుని అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకోవడానికి పలు సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలిసి పుంగనూరు నియోజకవర్గంలో తొలిసారిగా చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి పంచాయతీ లక్ష్మీపురంలో ఎస్టీ మహిళ పార్వతమ్మ పొలంలో జలకళ పథకం ద్వారా ఉచిత బోరు డ్రిల్లింగ్ ను ప్రారంభించారు. వీరికి ఉపాధి హామీ సిబ్బంది, స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బోరు డ్రిల్లింగ్ వాహనానికి పూజలు చేసి డ్రిల్లింగ్ మిషన్ ను ఎంపీ ఎన్ రెడ్డప్ప, పెద్దిరెడ్డిలు స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో రైతుల కష్టాలు, వారు పడే ఆవేదనను గుర్తించి ఉచిత బోర్లు వేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం ఉచిత బోర్లతో పాటు చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా విద్యుత్తు, మోటార్లు, పైపులు సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. వ్యవసాయమే దండకన్న చంద్రబాబు నాయుడు మాటలకు దీటుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కార్యక్రమాలను శ్రీకారం చుట్టిందన్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రైతు భరోసా, ఆర్బీకే కేంద్రాల ద్వారా సాంకేతిక మార్పులు తేవడం, రైతుల ముంగిట్లోకి ఎరువులు, విత్తనాలు, వైద్య సేవలను అందిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారన్నారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే రైతులకు ఇబ్బందులు లేకుండా పరిష్కారానికి శ్రీకారం చుట్టిందన్నారు. మనకు ఏ ఆపదొచ్చినా మేమున్నామంటూ ధైర్యం ఇస్తూ మన సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండటం మన అందరి అదృష్టమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత బోర్లు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాలంటీర్లు, ఉపాధి సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పథకం గురించి వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబర్ అంజుబాబు, జడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామ్మూర్తి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ లడ్డూ రమణ, మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, రెడ్డి ప్రకాష్, సింగిల్ విండో చైర్మన్ మునస్వామిరాజు, ఎంపీడీఓ వెంకటరత్నం, డ్వామా ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓలు శ్రీనివాసులు, శివశంకర్, నేతలు నాగరాజ, వెంకటరెడ్డి, రమేష్, రవిచంద్రారెడ్డి, చిన్నప్ప, కళ్యాణ్, గిరిబాబు, నారాయణ రెడ్డి, గోవిందు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జలకళ పథకం కింద మన అందరి ప్రీతమ నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల ఇంటింటికి సహాయం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జలకళ పథకం తరఫున ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రయ్య గారి నియోజకవర్గంలో చౌడేపల్లి మండలంలో దిగువపల్లి గ్రామంలో లక్ష్మీపురం సంబంధించిన శికారి కులస్తులకు మొట్టమొదట పార్వతమ్మ అనే మహిళకు బోరు బండి వచ్చి బోరు వేయడానికి పూజలు చేసినాము. వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ జలకళ పథకం కింద మంచి నీళ్లు వస్తాయని మనకు అందరికీ నమ్మకం ఉంది. మొట్టమొదట మహిళామణికి మనము అందులో శికారి కులస్తులకు సంబంధించిన వెనకబడిన కులాలకు, ట్రైబల్ జాతికి సంబంధించిన వారికి మొట్టమొదట చౌడేపల్లి మండలంలో ఈ బోరు వేయడం ప్రారంభించినాము. ఖచ్చితంగా మంచి నీళ్లు వస్తాయి. వచ్చిన తర్వాత ఆమె కుటుంబీకులు జగన్మోహన్ గారికి జీవితాంతం రుణపడి ఉంటున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర గారి నియోజకవర్గంలో మనలాంటి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అడుగడుగునా మీకు సహాయం చేస్తామంటూ ఆయన ప్రవేశపెట్టిన 29 పథకాల్లో కూడా అన్నీ కూడా ప్రతి ఇంటికి చెందాలని, చేర్పించాలనేసి వాలంటరీ వ్యవస్థ తరఫున ఈ చౌడేపల్లి నాయకులందరి తరఫున కాబోయే ఎంపీపీ, జడ్పీటీ సభ్యులైతేనేమి, మనకు ముందుగా ఉన్న ఎంపీపీ, జడ్పీటీ సభ్యులైతేనేమి పెద్దిరెడ్డి గారి సమక్షంలో ఇక్కడ అనేక మంది అధికారులు, ఎన్ఆర్జీ తరఫున అధికారులు, పీడీఓ, ఎండిఓ ఇన్ఛార్జ్ ఎండిఓ గారు వీళ్ళందరూ అధికారులందరూ వీటికి ఇచ్చేసినారు. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులకు, జగనన్న అభిమానులకు, రామచంద్ర గారి అభిమానులకు, ఈ ప్రత్యేకించి ఈ చౌడేపల్లి మండల నాయకులకు అందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన మంత్రివర్యులు, పూజలు పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి గారి ఆదేశం ప్రకారము నేను ఇక్కడికి వచ్చి ఈ బోర్ను ప్రారంభించడం జరిగింది. మంచి నీళ్లు పడాలని కోరుకుంటూ ఈ ప్రాంతంలో అందరూ కూడా మనమందరూ జగన్మోహన్ గారికి అత్యున్నత సన్నిహితంగా ఉంటూ ఆశీర్వదిస్తూ ఆయన ఎప్పుడు ఏ
ఎన్నికలు ప్రవేశపెట్టినా ఆ ఎన్నికల్లో మనమందరూ జగన్మోహన్ రెడ్డిని బలపరచాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశము ఈ పార్వతమ్మకు ఇచ్చినందుకు మనమందరూ రుణపడి ఉంటామని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాల్లో ప్రకటించినారో దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు మనకు ఈ వైఎస్ఆర్ జలకళ అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మన నియోజకవర్గానికి సంబంధించి మనకు ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు ఈరోజు ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి మనకు 6 మండలాలు ఉండగా అన్నగారు ప్రత్యేకంగా ఈరోజు సావుడపల్లిలో ఈ పంచాయతీలను ఏమని ఆలోచించడం జరిగింది. దీంట్లో రెడ్డప్పన్న గారిని రమ్మని వీళ్ళ కార్యక్రమాన్ని అంతా కూడా రెడ్డప్పన్న ద్వారా జరపడం అని అన్న చెప్పినాడు. కాబట్టి ఈరోజు మనము ఈ లక్ష్మీపురంకి సంబంధించిన చాలా ఆర్థికంగా వెనుకబడి ఉండే వారికి ఈ బోర్ను ఈరోజు మనం లాంచ్ చేయడంలో అందరూ కూడా అన్నగారికి అలాగే ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉండాలని నేను భావిస్తున్నాను. పుంగనూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో సెప్ పోలీసులు దాడులు చేశారు. మంగళవారం చిన్నతాండ అటవీ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 2700 లీటర్ల బెల్లం ఊట 130 లీటర్ల సారాను ధ్వంసం చేసి సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సరితారెడ్డి, సిబ్బంది రఘునాథ్ రెడ్డి, బోస్ కుమార్, వినోద్, కిరణ్, అరీఫ్ తదితరులు పాల్గొన్నారు. టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి తొలిసారి ముందుకొచ్చిన భారతావని ముద్దుబిడ్డ అని పలువురు ముస్లిం పెద్దలు అన్నారు. మంగళవారం పొంగనూరు పట్టణంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను టిప్పు సుల్తాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంబీటీ రోడ్డులో టిప్పు జెండాను ఆవిష్కరించి పావురాలను ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎంబీటీ రోడ్డు నుండి ర్యాలీ ప్రారంభమై కుమ్మరవీధి, పోస్టాఫీస్, నాగపాలెం మీదుగా ఎన్టీఆర్ కొడులకు చేరుకుంది. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. సిఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ఉమామహేశ్వరరావు బందోబస్తు నిర్వహించారు. Shamsher D. Shamsher DJ Audio. Shamsher DJ Audio.
Audio. Shamshir DJ 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 Audio. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज बहुत खुशी का मौका है। हमारे शहर के अंदर शेर हज़रत टीपू सुल्तान रहमतुल्लाह अलैह की पैदाइश की खुशी के ऊपर हर नौजवान, हर बच्चा, हर हिंदू, हर मुसलमान साथी को यह खुशी का इजहार करें। हम इस सबका शुक्रगुजार हैं। हज़रत टीपू सुल्तान रहमतुल्लाह अलैह जो है हिंदुस्तान के एक सेकुलरिज्म बादशाह थे, बेइंतहा बादशाह थे और सारी दुनिया के अंदर सबसे पहले रैकेट बनाने वाले, रैकेट का सोचने वाले कौन कर बोले तो एक वाहिद हज़रत शेर मैसूर हज़रत टीपू सुल्तान रहमतुल्लाह अलैह दुनिया में तशरीफ फरमा है। और उनकी पैदाइश की खुशी के ऊपर हम सब खुशी का इजहार करते हैं और दुआ करते हैं अल्लाह ताला सबको, हिंदू मुसलमान को सबको खुशी से रखे। और हमारे पुलिस डिपार्टमेंट, हमारे मीडिया डिपार्टमेंट के वास्ते, सबके वास्ते हमें दुआ करते हैं, KCTV के वास्ते दुआ करते हैं अल्लाह ताला सबको खुश रखे। अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला ये हुकूक नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में ये हमारी कोशिश को, ख्वाहिश को पूरी फरमाए। और अल्लाह ताला से ख़ास दुआ करते हैं हमें कि ये जो बीमारी है, जो बलाएँ वबाएँ हैं, सबसे पहले हमारी दुनिया से सबसे दूर हो जाए। सब हिंदू मुसलमान सब मिलकर हंसे खुशी से ज़िंदगी बसर करें। ఈరోజు పొంగనూరు పట్టణంలోని ప్రతి ఒక్క వీధి నుంచి యువకులు, పెద్దలు, హిందూ ముస్లిం భాయిగా మన టీపూ సుల్తాన్ रहमतुल्लाह अलैह జన్మదిన వేడుకలు అని జయంతి జరుపుకోవడం జరిగింది। ఈ జయంతికి సహకరించిన అందరూ పొంగనూరు పట్టణ ప్రజలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। మరి ముఖ్యంగా మన గౌరవ ఈ ర్యాలీ పర్మిషన్ కి సహకరించిన గౌరవ మంత్రివర్యులు
డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి, మిథున్ రెడ్డి అన్న గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మన ఈ పర్మిషన్కి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ గంగిరెడ్డి సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు కేసీటీవీ వాళ్ళకి ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వస్తున్నారు, కవర్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, దుబాకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మంగళవారం పొంగనూరు పట్టణంలో బాణాసంచాలు కాల్చి పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ పొంగనూరు పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజలు బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉన్నదని, ప్రజలందరూ మోడీ నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారన్నారు. ఈ రోజు జరిగిన దుబాక ఫలితాలు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పట్ల ప్రజలు ఏ విధంగా ఆకర్షితులయ్యారో చెబుతున్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్, రాజా జెట్టి, లక్ష్మణ్ కుమార్, శ్రీనివాసులు, బాబు, మహబూబ్ బాషా, భార్గవ్, మునీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు పంటలపై అవగాహన కలిగించి పండించాల్సిన పంటలపై ప్రతి మంగళవారం ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్ర పరిధిలోని రైతులు పండించిన వివిధ రకాల పంటలను, వాటి ధరలను సీఎం యాప్ నందు ప్రతిరోజు పొందుపరచాలని జిల్లా వనరుల కేంద్రం ఏడీ శ్రీకాంత్ తెలిపారు. స్థానిక ఏడీ లక్ష్మణనాయక్, ఏవోలు పద్మజ, సంధ్యాలతో కలిసి రబీ పంటలపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖకు సంబంధించి ఉద్యోగులకు ప్రతి మంగళవారం శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రైతులు పండించాల్సిన పంటల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా వరి పంట వేసుకోబోయే రైతులు రబీలో శ్రీ పద్ధతిలో వరి పంట పండించాలన్నారు, లేదా డైరెక్ట్ సోయింగ్ను చేయాలన్నారు. ఈ విధానాలను రైతులు అవలంబించేలా చైతన్యవంతులను చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓలు జయంతి, యాసిన్, హర్ష, గంగాధర్, అనిత, దేవి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు డివిజన్లోని 6 మండలాల రైతు భరోసా కేంద్ర సిబ్బందికి ఇప్పుడు రబీలో వేసే పంటల మీద మంచి యాజమాన్య పద్ధతులు ఏమేమి ఉన్నాయో వాటి మీద వాళ్ళకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు గత మంగళవారం నుంచి ప్రారంభమైంది. వీళ్ళంతా కొత్తగా వచ్చారు కాబట్టి ఏ వారానికి ఆ వారం వాళ్లకు ఆ పంటల్లో చేయాల్సిన మంచి పద్ధతుల మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు మళ్ళీ ఆ గ్రామ ఆర్బీకే పరిధిలోని రైతులందరికీ కూడా శిక్షణ ఇచ్చేటట్లు ప్రణాళిక చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న కంది పంటలో శనగపచ్చ పురుగు, మరూకా మచ్చల పురుగు, అలాగే కాయగ, ఎండు తెగులు ఇలాంటి సమస్యల మీద ఏ యాజమాన్య చర్యలు తీసుకోవాలనే దాని మీద వివరంగా తెలియచేయడం జరిగింది. అలాగే ఇంకా రాబోయే నెక్స్ట్ మంత్లో వరి పంట కూడా నాట్లు వేసుకుంటారు కాబట్టి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నీటిని ఎక్కువగా వినియోగించుకునే సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా తక్కువ నీటి అవసరం ఉండే కొత్త పద్ధతులైన డ్రమ్ సీడర్ పద్ధతి కానీ, శ్రీవారి పద్ధతి కానీ, లేదా డైరెక్ట్ సోయింగ్ ఇట్లాంటి పద్ధతుల మీద రైతుల్ని ప్రోత్సహించడానికి ఆ పద్ధతుల్లో ఉండే మెలకువల మీద విఏలకి శిక్షణ నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ 15-20 లోపల నాట్లు పూర్తి చేసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే మా జిల్లా జాయింట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం వరిలో తక్కువ దిగుబడి రావడానికి ఉన్న కారణాల మీద కూడా వాళ్ళకి
డీటెయిల్డ్గా తెలియచేయడం జరిగింది. ఆ టెక్నికల్ గ్యాప్స్ అంటే చేస్తున్నారు, కానీ ఎట్లాంటి లోపాలు ఉన్నాయో వాటి మీద కూడా సరి చేసుకుంటే ఒక ఎకరానికి 4,000 బస్తాలు ఎక్కువ సాధించవచ్చిన వీటిలో ఏమేమి వెలుకలు తీసుకోవాలో కూడా సిబ్బందికి తెలియచేయడం జరిగింది. అలాగే వేరుశనగలో ఉన్న మంచి రకాల మీద, ఒక చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు ఉండాలో ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా సీఎం రాష్ట్రంలో దశల వారీగా మద్యం నిషేధానికి చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ద్వారా మద్యం వినియోగం 70% తగ్గిందని మద్యం విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి వివరించారు. అక్రమాలను నిరోధించడానికి అద్భుతంగా పనిచేస్తుందని కొనియాడారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యం నిషేధంలో భాగంగా మే మాసం నుండి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేస్తున్న కార్యక్రమాలు హర్షణీయమని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ప్రశంసించారు. సీఎం జగన్ ఆదేశాలతో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మద్యం 50,000 కేసులు నమోదు అవగా 61,000 మందిని అరెస్టు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కేవలం చట్టాల ద్వారానే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కాదని, అయితే ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారానే మద్యపాన నిషేధం అమలవుతుందని తెలియజేశారు. అందుకు షార్ట్ ఫిలిమ్స్ను రూపొందించినట్లు చెప్పారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తలపెట్టిన మద్యపాన నియంత్రణ ఉద్యమంలో డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మధుమోహన్, డిప్యూటీ కమిషనర్ మహేష్ కుమార్, సెప్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇతర ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. ఈఎస్ఐ స్కామ్లో కోట్లాది రూపాయలు స్వాహా చేసి జైలుకు వెళ్లించిన తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఎదుటివారికి నీతులు చెప్పే అర్హత లేదని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప దుయ్యబట్టారు. మంగళవారం ఎంపీ ఎన్ రెడ్డప్ప వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలిసి బోయకొండలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీ ఎన్ రెడ్డప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోయకొండ ఆలయాన్ని అత్యంత సుందరంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జయంతో ముందుకు వెళ్తున్నారన్నారు. అమ్మవారి టెంపుల్ 2 ఉన్నాయి. ఒకటి విజయవాడ కనకదుర్గమ్మ, రెండవది బోయకొండ గంగమ్మ. దీంట్లో మనకు బోయకొండ గంగమ్మ భక్తులు కోరుకునే విధంగా కుంకుమంగారముగా వారి ఏదైతే కోరుకుంటారో అన్నీ కూడా వారికి నెరవేర్చే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఇదంతా కూడా బాగా భక్తి శ్రద్ధలతో అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. దీంట్లో భాగంగా అన్న మంత్రి అయినప్పటి నుంచి అమ్మవారి టెంపుల్ను అత్యంత భక్తి భావంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసినారు. దీంట్లో చేసినప్పుడు ఇక్కడ మనకు అనేక కార్యక్రమాలు జరిగినాయి. గతంలో టీడీపీ వారు ఉన్నప్పుడు కాలంలో ఇక్కడ అభివృద్ధి ఎంత మటుకు టెంపుల్లో జరిగింది, ఈ రోజు ఎంత జరుగుతుంది. గతంలో ఒక దసరా ఉత్సవాలు టెంపుల్లో చేసినారంటే దాదాపు ప్రతి సంవత్సరం 70 లక్షల పైసలకు ఒక ఈ 8 రోజుల్లో ఒక ఖర్చు చూపిస్తున్నారు. మరి ఈ రోజు దసరా ఉత్సవాలకు 7 లక్షలు మాత్రమే ఈ రోజు మనకు ఖర్చు పెట్టినారు. అంటే మిగిలిన 64 లక్షలు ఎక్కడ పోయినట్లు, ఎక్కడ ఖర్చు పెట్టినారు, ఎవరు జోబోయలేకపోయినాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియకుండా ఉండదు. గతంలో మనకు ఇక్కడ టెంకాయలు వ్యాపారం లేకుండా తెలుగుదేశం నాయకుల ప్రాప్తితో వాళ్ళు కోట్లకు లక్షలు సంపాదించుకున్నారు. ఈసారి అన్న వచ్చిన తర్వాత అక్కడ టెంకాయలు యాక్షన్ పెట్టడంలో దాదాపు మనకు 65 లక్షలు
అమ్మవారికి ఆదాయం వచ్చింది. అంటే ఈ అంతా డబ్బులు కూడా ఎవరు తింటా ఉన్నారు? ఈ రోజు మన బోయకొండ గంగమ్మ దగ్గర మనం ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి సహస్రనామాలతో అర్చకులు కుంకుమతో అర్చించారు. విర్చువల్ విధానంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపుగా ఆలయంలోని కృష్ణస్వామి మండపానికి తీసుకువచ్చి సర్వభూపాల వాహనంపై అధిష్ఠింపజేసి పట్టు స్వర్ణాభరణాలు వజ్ర వైడూర్యాలతో ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 1,00,000 కుంకుమార్చన సేవలో అమ్మవారి సహస్రనామాలను 5 సార్లు 20 మంది అర్చకులతో కుంకుమార్చన జరిపారు. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్, పండ్లను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వారు అందజేశారు. ఈ సందర్భంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చాంద్ బాషా, అన్వర్ బాషాలు మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి ప్రవేశించి అనేక అరాచకాలు సృష్టించి భారతదేశాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉండగా భారతదేశాన్ని రక్షించడానికి టిప్పు సుల్తాన్ మిసైల్ను సృష్టించి దేశాన్ని ప్రజలను కాపాడుకున్న చక్రవర్తి మరియు స్వతంత్ర సమర యోధుల్లో ఒకరిగా చరిత్రకెక్కారన్నారు. కార్యక్రమంలో ఖాదర్, జబీ, బక్షు, ఇమ్రాన్, మన్సూర్, నజీర్, అతిక్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు టిప్పు సుల్తాన్ గారు భారతదేశాన్ని ఒక గొప్ప చక్రవర్తిగా పరిపాలించిన ఒక మిసైల్ మ్యాన్గా ప్రపంచం మొత్తము పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒకే ఒక వ్యక్తి టిప్పు సుల్తాను. ఆ రోజు బ్రిటిష్ వారు భారతదేశంలో చొరబడి అనేక అరాజకాలు సృష్టించబోతే మన యొక్క చక్రవర్తి అయిన టిప్పు సుల్తాన్ గారు మిసైల్ను సృష్టించి ఆ మిసైల్తో బ్రిటిష్ వారిని పోరాడి భారతదేశ ప్రజలను రక్షించిన గొప్ప చక్రవర్తిగా చరిత్రకెక్కించారు. సహోదరులారా, ఈ యొక్క మన టిప్పు సుల్తాన్ గారు పరిపాలించడమే కాకుండా ప్రజలందరికీ సమన్యాయం, ఒకే న్యాయం, భారతదేశ చట్టానుసారంగా వాళ్ళు పరిపాలించాడు ఆ రాజు. మనము చూస్తున్నాం. ఈరోజు టిప్పు సుల్తాన్ కట్టించిన కట్టడాల్లో మసీదులు ఉన్నాయి, చర్చులు ఉన్నాయి, గుడులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సమానంగా ఆనాడు మన టిప్పు సుల్తాన్ గారు సమన్యాయం అందించారు. ఈరోజు మనము యువతకి టిప్పు సుల్తాన్ యొక్క దారిలో నడవాలని చెప్పి మనము ప్రజలందరికీ యువతకి కోరుకుంటున్నాము. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభాముఖంగా వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరులో ఘనంగా నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు. రైతుల పక్షపాతి వైఎస్ జగన్ తొలిసారిగా ఎస్టీ మహిళా పొలంలో ఉచిత జలకళ బోరు డ్రిల్లింగ్ ప్రారంభించిన చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సంబరాలు నిర్వహించుకున్న ఆ పార్టీ శ్రేణులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.